ఈరోజు శ్రీకాళహస్తి టెంపుల్కి వచ్చినాం మేము. సో శ్రీకాళహస్తిలో టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ మాకు వందే భారత్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి ఉంది 3 o'clock. అక్కడికి వెళ్ళిపోతాం. శ్రీకాళహస్తి దర్శనం తర్వాతనే లంచ్ చేస్తాం. శ్రీకాళహస్తి టెంపుల్కి వచ్చినాం, దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతికి బయలుదేరుతాం. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఎక్కేసి మా సీట్స్ చూసుకోవాలి ఎక్కడ ఉంది. నాగంగా సీట్లు ఎత్తుకుందాం మనం. ఎంతనా 25 this row and this row. ఏమో దోషేస్తున్నా అరే మా వాడు తెలియక పెట్టిందని చెప్పి చెప్తావా? ఛార్జింగ్ పెట్టన్నాడా? ఏంటో కొంచెం పెట్టనా ఆడ కాదండి. చార్జర్ ఛార్జింగ్ పెట్టనా ఉండదురా దేవేందర్. బ్యాక్ పుషింగ్ ఏముండదు. మేము ఇప్పుడే తిరుపతి నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. 3:15కి వచ్చింది ట్రైన్. ఇంకొక 15 minutesతో బయలుదేరుతుంది. ఇది ఒక 8 hours సికింద్రాబాద్లో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ నైట్ 11:30 లోపు సికింద్రాబాద్లో ఉంటుంది. సో మనకు వేరే ట్రైన్లతో కంపేర్ చేసుకుంటే ఇది 5 hours మనకు అర్లీగా సికింద్రాబాద్ స్టేషన్లో దింపేస్తుంది. సో సార్ మీరు చెప్పండి, మీకు ఎక్స్పీరియన్స్ బాగుంది కానీ అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వందే భారత్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మిగతా ట్రైన్ కంటే వందే భారత్ ఫెసిలిటీ చాలా బాగున్నాయి. కొద్దిసేపు అయినాక వాటర్ బాటిల్, స్నాక్స్, మళ్ళీ మనం బుక్ చేసుకుంటే లంచ్ లేకపోతే డిన్నర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కాఫీ, ఇంకా స్పీడ్ ఎంత స్పీడ్కి వెళ్ళినా కానీ మనకి ఏమి రావడానికి అనిపించదు. అంతా కూడా జరిపించిన 130, 140 దాకా స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. మనం ఆ స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం. ఇక్కడ ఫోన్ పెట్టి చూద్దాము. అది ఫోన్ టీవీలో క్లియర్ కనబడుతుంది స్పీడ్ టెస్ట్ ఎంత పోతుంది. ఓకే, అది కూడా ఉంటుంది. ఆ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం, అందరికీ ఛార్జింగ్ స్లాట్ ఏడ ఉంటుందో తెలియదు. మీరు కొంచెం చెప్పండి సార్, మా అన్న వాళ్ళకి తెలియదు ఛార్జింగ్ స్లాట్ ఏడు ఉంటుందో. మీరు కొంచెం చెప్పండి, ఛార్జింగ్ స్లాట్ ఏడు ఉంటుంది అందరికి. ఛార్జింగ్ స్లాట్ మన కూర్చున్న సీట్ కిందనే ఉంటుంది. ఇక్కడ కింద కదా, కింద ఉంటుంది. ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ ఉంటుంది. మా అన్న వాళ్ళకు ఛార్జింగ్ స్లాట్ ఏడు ఉంటుందో తెలియక ఇగో ఇది లేపి చూసుకుంటారు. ఏది లేపి చూస్తున్నా. పక్కన ముగ్గురు కూర్చున్నారు. తను వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఎత్తుతున్నారు. ఛార్జింగ్ స్లాట్ ఏడుందో తెలియక అన్న వాళ్ళు నాన్న హంగామా చేసి ఇందాక. అన్న ఛార్జింగ్ స్లాట్ ఏడు ఉంటుంది, నువ్వు చెక్ చేసి చెప్పాను. ఛార్జింగ్ స్లాట్ ఏడు ఉంటుంది తెలియదు, మాకు ఎవరు తెలియదు. సో ఇట్లానే ప్రతిసారి ఇట్లా అందరికీ కన్ఫ్యూజన్ అవుతుంటుంది. కాబట్టి ఛార్జింగ్ స్లాట్ మన సీట్ కింద ఉంటుంది ఇక్కడ, ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా వందే భారత్ని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే వందే భారత్లో మనకు ఫెసిలిటీస్ బాగున్నాయి. అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, మనం ఆన్ టైంలో రీచ్ అయిపోతాం. ప్లస్ ఫెసిలిటీస్ కూడా సూపర్ ఉంటాయి. మీకు కొంచెం అయినాక మూవ్మెంట్, ఇంకా ట్రైన్ ఆగి ఉంది తిరుపతి ఎక్స్ప్రెస్. తిరుపతి స్టేషన్లో ట్రైన్ ఆగింది. మూవ్ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్. ఏందన్నా అది ఒకటి పెట్టిండన్న, ట్రైన్ పోయేటప్పుడు కదలదంట. రాలేదంట, అప్పుడే పెట్టినా. బాయ్ బాయ్ తిరుపతి. పోయినా రా ఆటే వాళ్ళ స్టేషన్ అక్కడ ఏం లేదు. నాకు దొరికా
మీకు వినబడుతుంటుంది. మనకు ఎట్లుంటుంది అంటే మన మామూలు మెట్రో ట్రైన్స్లో అనౌన్స్మెంట్ ఇస్తుంది కదా నెక్స్ట్ స్టేషన్ ఏదో వచ్చిందని. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ స్టేషన్ మనకు ఆల్రెడీ ముందే ఇన్ఫామ్ చేస్తుంటారు కాబట్టి కంగారు పడకుండా స్టేషన్ వచ్చిన తర్వాత దిగొచ్చు. ముందు ముందు వచ్చి సీటు నీ పేరు మీద బుక్ చేయండి 25 చేస్తాడు వేయాలి యాక్చువల్గా ఫోన్ ఇద్దరు కార్డు చేసుకోండి. नागराज सहयोग का अनुरोध करते हैं। धन्यवाद। Dear passengers, please remember to flush after using the train. చూసారు కదా, అప్పటి నుంచి పెట్టిన వీడియోస్లలో మీకు ఏమైనా కనిపించిందో కొంచెం మన మూమెంట్ ట్రైన్ స్పీడ్ చూడండి 107 106 అట్లా వెళ్తుంది. అయినా ఇంత కూడా జర్కింగ్ లేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే 107 నడుస్తుంది స్పీడ్. ఇంకా స్పీడ్గా వెళ్తుంది ట్రైన్. కొంచెం స్టేషన్లు దాటేసరికి స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడే స్నాక్స్ అయితే వచ్చినాయి. మాకు లిస్ట్ చూసి స్నాక్స్ ఇస్తున్నారు. చూడొచ్చు మీరు కూడా స్నాక్స్లో ఏమేమి వచ్చినాయో. ఇవి మనకు స్నాక్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఈ డ్యామ్ ఎక్కడ ఉంటుందో ప్లేస్ మెన్షన్ చేయండి, నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే ప్లేస్ మెన్షన్ చేయండి కామెంట్లో, నాకు కూడా తెలుస్తుంది వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందని. ఇప్పుడు ఈ వందే భారత్ 126 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేసారు. అక్కడ డిన్నరు ఆన్ టైంలో వచ్చేసింది. చూడొచ్చు మీరు. మేము డిన్నర్ అయితే ఏమేమి ఇచ్చారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిన్నర్లో మాకు ప్రొవైడ్ చేసింది చపాతీ, ఆలు బఠానీ కుర్మా, పప్పు, రైస్, ఇంకా నాన్ వెజ్ కర్రీ తీసుకున్నాం. నాన్ వెజ్ కర్రీ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ వందే భారత్లో మనకు డిన్నర్ గాన బుక్ చేసుకుంటే మనకి ఇచ్చే డిన్నర్ ఐటమ్స్ అయితే ఇవి. కర్డ్ కూడా ఇస్తారు. ప్లస్ లాస్ట్లో డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ గ్యాప్ తీసుకొని మనకు ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. సో వందే భారత్లో ట్రావెల్ చేయడం చాలా మంచిగా అనిపించింది. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఆన్ టైంలో రీచ్ అయిపోతాం. సో ఎవరైనా లాంగ్ జర్నీస్ చేయాలనుకుంటే ఫస్ట్ వందే భారత్ని ప్రిఫర్ చేయండి. కుదరకపోతే మామూలు ట్రైన్స్లో ఎక్స్ప్రెసెస్లో వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఆల్ ఫుల్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.